సత్య న్యూస్. నేను స్రవంతి. ముందుగా హెడ్లైన్స్. వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అయినాల చైతన్య మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో మార్కెట్ యార్డులో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే వీర్ల ఐలయ్య. వజ్ర హోమ్స్ లో వారికి ఎలాంటి భూమి లేదు. అధికార పార్టీ నాయకులు భూదందాలు మానుకోవాలి. తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పట్టే జానయ్య యాదవ్ డిమాండ్. విద్యుత్ ఆర్టిజన్ కార్మికుల సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తాను అని తెలిపిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. గుత్తా రామ్మోహన్ పదవీ విరమణ సందర్భంగా సన్మాన కార్యక్రమం. పెద్ద ఎత్తున పాల్గొన్న అభిమానులు. ఇంటర్ ఫలితాలలో ఎస్ఆర్ ప్రభంజనం. బైపీసీ విభాగములో 995, 994, ఎంపీసీ విభాగంలో 992, 991 మార్కులతో రాష్ట్ర స్థాయి ర్యాంక్ సాధించిన విద్యార్థులు. నారాయణ జూనియర్ కళాశాల ఇంటర్ ఫలితాలలో విజయ దుమ్దుబి. ఉప్పలమ్మ తల్లి ఆశీస్సులు అందరికీ ఉండాలి అన్న మున్సిపల్ చైర్పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్షాది. ఇంటర్ ఫలితాలలో జయ జూనియర్ కాలేజ్ విజయ కేతనం. చారుమతి చైల్డ్ కేర్ సెంటర్లో గైనకాలజిస్ట్ డాక్టర్ విశ్వజ్యోతి కుమారుని పుట్టినరోజు సందర్భంగా అన్నదాన వితరణ. సూర్యాపేటలో వైష్ణవి చైతన్య సందడి. షీ నీడ్స్ షాపింగ్ మాల్ ప్రారంభం. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో ఆదివారం రోజున స్థానిక వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అయినాల చైతన్య మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో మార్కెట్ యార్డులో కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే వీర్ల ఐలయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు దళారులను ఆశ్రయించకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల వద్ద తమ ధాన్యం విక్రయించి ప్రభుత్వం కల్పించే మద్దతు ధరను పొందాలన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో ఆదివారం రోజున స్థానిక వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అయినాల చైతన్య మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో మార్కెట్ యార్డులో కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే వీర్ల ఐలయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు దళారులను ఆశ్రయించకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల వద్ద తమ ధాన్యం విక్రయించి ప్రభుత్వం కల్పించే మద్దతు ధరను పొందాలన్నారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జనగాం ఉపేందర్ రెడ్డి, తహసీల్దార్ ఆంజనేయులు, మున్సిపల్ చైర్మన్ బీజన బాలమణి భాస్కర్, పట్టణ అధ్యక్షుడు ఎంఏ ఎజాజ్, మండల అధ్యక్షుడు కొండరాజు వెంకటేశ్వరరాజు, వ్యవసాయ శాఖ అధికారులు, మార్కెట్ డైరెక్టర్లు, కౌన్సిలర్లు, వివిధ గ్రామాల సర్పంచులు, మార్కెట్ కమిటీ సిబ్బంది, కాంగ్రెస్ నాయకులు, హమాలీలు తదితరులు పాల్గొన్నారు. ఇబ్బంది పెట్టుకుని తొందర చూపుకుని మీకు ఏది ఉన్నా నేను ఉంటా. నిండి నుంచి మొదలుకొని రైతన్నలకు వాళ్ళు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వానికి అమ్ముకొని రైతన్నలు ఎవరు కూడా దళారులకు మోసపోవద్దు. ప్రభుత్వం మద్దతు ధర ఇస్తుంది కాబట్టి రైతులంతా కూడా పండించిన ధాన్యాన్ని ప్రభుత్వానికి అమ్మాలని విజ్ఞప్తి చేస్తూ నిన్న నుంచి ఐకేపీ సెంటర్లు, మహిళా సంఘాల ద్వారా వడ్ల కొనుగోలు, పిఎస్సి సెంటర్ల ద్వారా ప్రతి గ్రామంలో అందుబాటులో ఉంచి రైతులకు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా కళ్ళాల వద్ద నాణ్యమైన
ఒడ్లు తీసుకొని నాణ్యమైన ధర వాళ్ళకి ఇచ్చే విధంగా ఈ ప్రభుత్వం రైతన్నలకు పెద్దపీట వేసింది. అందులో భాగంగా నిన్న సుమారు ఒక 4 మండలాలు, ఇవాళ ఒక 3 మండలాలు తిరిగి ఐకేపీ సెంటర్లు, పిఎస్ సెంటర్లు ప్రారంభించడం జరిగింది. ఇది రైతులకు ఒక వరంగా గతంలో దివంగత రాజశేఖర రెడ్డి గారు ఏదైతే ఐకేపీ సెంటర్ల ద్వారా మహిళలతోటి కొనుగోలు చేసి మహిళలకు పెద్దపీట వేసింది. కాబట్టి ఈ ప్రజాప్రభుత్వం కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి లక్ష్యం తెలంగాణలో 1 కోటి మంది మహిళలను కోటి చేయాలనే లక్ష్యంతో ఈ ప్రభుత్వం ముందుకు పోతుంది. కాబట్టి ఈ రైతులు పండించిన ధాన్యాన్ని కూడా మహిళా సంఘాల ద్వారా పెద్ద ఎత్తున కొనుగోలు చేయాలనే లక్ష్యంతో ఇలా మహిళలకే పెద్దపీట వేసినాం. దీన్ని రైతన్నలు వినియోగించుకొని ఎక్కడ కూడా మీరు దళారులకు మోసపోవద్దు. ఏదో వరిచేను కానే కొంటారు కదా, సన్న ఏది తడిచిన కొంటారు అంటే కాదు. 1-2 రోజులు మీరు ఆరబెట్టుకొని ప్రభుత్వానికి అమ్మాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఈ ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ నేతృత్వంలో ఇక్కడ యారుట మున్సిపాలిటీ కానీ ఆలేరు మున్సిపాలిటీ కానీ పెద్ద ఎత్తున నిధులిచ్చి డ్రైనేజ్ సమస్య, అదేవిధంగా సీసీ రోడ్ల సమస్య, పట్టణ సుందరీకరణ కోసం పెద్ద ఎత్తున నిధులు కేటాయించడం. ఈ వారం 10 రోజుల్లో టెండర్ కూడా ప్రారంభమై పనులు ప్రారంభిస్తున్నాం. ముఖ్యంగా పేదోడి సొంతింటి కళ నెరవేర్చే లక్ష్యంగా ఈ ఏప్రిల్ చివరి వారంలో 2వ విడత కూడా ఇందిరమ్మ ఇల్లు ఇస్తానని మాట ఇవ్వడం జరిగింది. మా గౌరవ చైర్మన్ గారికి అదేవిధంగా కౌన్సిలర్లకు కూడా ఆయా వార్డులలో పూరెస్ట్ పూరు అంటే గుడిసెలు లేని తెలంగాణ చేయాలనే లక్ష్యంతో ముందుగా కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా పేదవారికి సొంతింటి కళ నెరవేర్చాలనే లక్ష్యంతో పోతున్నాం. కాబట్టి పెద్ద ఎత్తున ఇందిరమ్మ ఇల్లు కూడా ప్రారంభిస్తాం. వాళ్ళకు లబ్ధిదారులు ఎంపిక చేసి వాళ్ళకు కూడా ఇస్తాం. ఏదైతే గత సంవత్సరం శాంక్షన్ అయినటువంటి 3700 ఇళ్లకు తెలంగాణలో మొదటగా ఇందిరమ్మ ఇల్లు పూర్తి చేయడంలో ఇలా ఆలేరు నెంబర్ 1 ఉంచింది. దీనికి సహకరించిన గౌరవ కలెక్టర్ కానీ, జీసీకి కానీ, ఆర్డీఓలకు, డీ గారు అందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకా ఎంతమందికి అర్హులు ఉంటే అంతమందికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే కార్యక్రమం మేము ముందుకు తీసుకుపోతున్నాం. ఆలేరు మున్సిపాలిటీని, యారుట మున్సిపాలిటీని తెలంగాణలో నెంబర్ 1 ఉంచే విధంగా ఎక్కువ నిధులు తెచ్చి అభివృద్ధి చేస్తామని చెప్పి మాటిస్తూ రైతన్నలు ఈ వడ్ల కొనుగోలు సెంటర్లను ఉపయోగించుకొని మీరు నాణ్యమైన ధర తీసుకోవాలి. కొనుగోలు చేసిన 2 రోజులనే మీ ఖాతాలో డబ్బులు వేసే విధంగా ఈ ప్రభుత్వం ముందుకు వచ్చింది. కాబట్టి మరొకసారి మా రైతన్నలకు విజ్ఞప్తి చేస్తున్నా, ఎక్కడ దళారుల వద్ద మీరు మోసపోవద్దు, ప్రభుత్వానికి వడ్లమ్మాలని సూచిస్తున్నాం. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని 29వ వార్డులో ఉన్న వజ్ర హోమ్స్లో 2015 నుండి 2018 వరకు అన్ని అనుమతులు తీసుకొని సక్రమ రిజిస్ట్రేషన్ పత్రాలు కలిగి ఇండ్లు కట్టుకుని నివాసం ఉంటున్నారని, ప్రస్తుతం నల్ల ఉమాజ్యోతిరెడ్డి తప్పుడు దస్తావేజులు సృష్టించి అక్రమంగా అధికార పార్టీ నాయకులు వజ్ర హోమ్స్లో స్థలాలను ఆక్రమించుకునేందుకు బెదిరింపులకు పాల్పడుతున్నారని తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వట్టే జానయ్య యాదవ్ అన్నారు. ఆదివారం వజ్ర హోమ్స్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని 29వ వార్డులో ఉన్న వజ్ర హోమ్స్లో 2015 నుండి 2018 వరకు అన్ని అనుమతులు తీసుకొని సక్రమ రిజిస్ట్రేషన్ పత్రాలు కలిగి ఇండ్లు కట్టుకొని నివాసం ఉంటున్నారని, ప్రస్తుతం నల్ల ఉమాజ్యోతిరెడ్డి తప్పుడు దస్తావేజులు సృష్టించి అక్రమంగా అధికార పార్టీ నాయకులు వజ్ర హోమ్స్లో స్థలాలను ఆక్రమించుకునేందుకు బెదిరింపులకు పాల్పడుతున్నారని తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వట్టే జానయ్య యాదవ్ అన్నారు. ఆదివారం వజ్ర హోమ్స్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నన్ను ఉమాజ్యోతిరెడ్డికి వజ్ర హోమ్స్లో ఎలాంటి భూమి లేకుండా తప్పుడు దస్తావేజులు సృష్టించి వజ్ర హోమ్స్లో 9000 గజాలు తన భర్త చిత్తరంజన్ రెడ్డి పేరు మీద ఉన్నట్లు చూపిస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు. ఈ విషయంపై గతంలో తాను చేసుకున్న అగ్రిమెంట్ ప్రకారం కోర్టు కేసులను క్లియర్ చేసి రిజిస్ట్రేషన్ చేస్తానని నమ్మించి తన వద్ద డబ్బులు తీసుకొని ప్రస్తుతం తప్పుడు పత్రాలతో భార్యాభర్తలు అధికార పార్టీ నాయకులతో అగ్రిమెంట్ చేసుకున్నారని తెలిపారు. ఈ విషయంపై సూర్యాపేట రూరల్ పోలీస్ స్టేషన్లో కేసు కూడా నమోదైందని, అనంతరం తప్పుడు దస్తావేజులు రద్దు చేసుకుంటామని మాట్లాడి తన నుండి 20 లక్షలు తీసుకొని అమెరికాకు వెళ్లిపోయిందని అన్నారు. ప్రస్తుతం ఆ తప్పుడు దస్తావేజుల ద్వారా అగ్రిమెంట్ చేసుకున్న అధికార పార్టీని కూడా మోసం చేయగా వారు సూర్యాపేట రూరల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారని తెలిపారు. గత ఫిబ్రవరి మాసంలో అమెరికా నుండి హైదరాబాద్కు వచ్చి అధికార పార్టీ నాయకుల అండదండలతో ఎలాంటి భూమి లేకున్నా తప్పుడు దస్తావేజుల ద్వారా ఇతరులకు రిజిస్ట్రేషన్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. ఈ విషయంపై వజ్ర హోమ్స్ మేనేజింగ్ పార్ట్నర్స్ తెలియక వారు న్యాయ సలహా మేరకు వజ్ర హోమ్స్లో నల్ల చిత్తరంజన్ రెడ్డి, నల్ల ఉమాజ్యోతిరెడ్డిల ద్వారా ఎలాంటి విక్రయ లావాదేవీలు జరపకూడదని బహిరంగ ప్రకటన కూడా విడుదల చేయడం జరిగిందని, ఈ విషయాలు సూర్యాపేట సబ్ రిజిస్టర్ కార్యాలయం నోటీస్ ద్వారా కూడా తెలియజేయడం జరిగిందన్నారు. నల్ల ఉమాజ్యోతిరెడ్డి, నల్ల చిత్తరంజన్ రెడ్డిలపై పలుమార్లు చీటింగ్ కేసు అయినప్పటికీ మరలా మోసం చేయాలనే ఆలోచనలతో
వజ్ర హోమ్స్ లో ఉన్న ప్లాట్లను, ఇండ్ల స్థలాలను ఆక్రమించుకునేందుకు అనేక రకాలుగా ప్రయత్నిస్తున్నారని, వీరిపై విచారణ చేసి మరలా ఇలాంటి మోసాలకు పాల్పడకుండా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి ధర్మానికి అధర్మానికి మధ్య జరుగుతున్నటువంటి పోరులో భాగంగా ఇక్కడ కనపడుతున్నటువంటి వజ్ర హోమ్స్ 2015లో స్టార్ట్ అయ్యి 2018 వరకు ఇక్కడ ఉన్నటువంటి నివాసాలన్నీ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వివిధ వృత్తులు చేసుకునేటటువంటి వాళ్ళందరూ కూడా మరి ఇక్కడ డిటిసిపి నామ్స్ ప్రకారం ఏర్పాటు చేసినటువంటి లేఅవుట్ కాబట్టి మరి అందులో కొనుగోలు చేసుకొని 2018 నుండి నివాసం ఉంటున్నటువంటి ప్లేస్ ఇది. ఇటు పడమటి రోడ్డు జనగాం రోడ్డు ఉంటుంది, తూర్పు వైపు అన్ని నివాసాలు ఉంటున్నటువంటి ఇండ్లు ఉన్నాయి. మరి ఇటువైపు మాకు అమ్మినటువంటి వాళ్ళకు సంబంధించినటువంటి ల్యాండ్ ఉంటుంది, అటువైపు మూసీ కెనాల్. ఈ హద్దులతోనే మాకు 2015లో అన్నవజ్జల సూర్యప్రకాష్, అదేవిధంగా పెద్ది నరసింహారెడ్డి అనేటటువంటి వాళ్ళ ద్వారా 2016లో మాకు రిజిస్ట్రేషన్ కాబడింది. ఇది నల్లు అనేటటువంటి కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి ల్యాండ్. వాళ్ళంతా కూడా అమెరికాలో ఉంటారు. సరే, వాళ్లకు అనేక రకాల సమస్యలు ఉన్నాయన్న సంగతి మాకు ఇందులోకి వచ్చిన తర్వాత తెలిసింది. వాళ్ళకు ఒరిజినల్గా పాస్బుక్ 12 ఎకరాలకు ఉండి భూమి మాత్రం 9 ఎకరాలు మాత్రమే ఉన్నదనేటటువంటి వాస్తవం వాళ్ళకు కూడా తెలియదు, వాళ్ళకి అమ్మించిన వాళ్ళకి తెలియదు, కొనుక్కున్న వాళ్ళకు కూడా తెలియదు. మేము కొనుక్కున్న తర్వాత తెలిసినటువంటి వాస్తవంతో అనేక సందర్భాల్లో మరి వాళ్ళ దగ్గరికి పోయి మాట్లాడినప్పుడు కొన్ని నెంబర్ల పొరపాటు, అనేక రకాల రెవెన్యూ ఇష్యూస్ ఉండటంతో మరి మేము ఆ కింద ఉండబడినటువంటి ఎలుగురికి కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటిది 5 ఎకరాల ల్యాండ్, అవతల ముదిరాయలకు సంబంధించినటువంటిది 5 ఎకరాల ల్యాండ్, మొత్తం 12-13 ఎకరాల పైచీలకు కొనుగోలు చేసి లెక్క ప్రకారం ఏదైతే నామ్స్ ఉంటాయో ఆ నామ్స్ ప్రకారం రిజిస్ట్రేషన్ చేసుకొని ఇక్కడ ఉండబడినటువంటి వీళ్ళందరూ కూడా అమ్మినటువంటిది వాస్తవం. ఏదైతే 2023లో ఇక్కడ ఉండబడినటువంటి అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే, మంత్రి జగదీశ్వర్ రెడ్డి చేస్తున్నటువంటి దుర్మార్గానికి వ్యతిరేకంగా నేను ఎప్పుడైతే గలం ఇప్పడం జరిగిందో మరి అదే అదునుగా తీసుకొని ఎవరైతే ఈ నల్లు కుటుంబ సభ్యులు ఉన్నారో మరి వాళ్ళు గతంలో వాళ్ళ దగ్గరికి వచ్చి పంచాయతీ మాట్లాడుకొని మాకు అన్ని అగ్రిమెంట్ చేసిపోయినటువంటి వాస్తవానికి సంబంధించిన అన్ని ఆధారాలు మా దగ్గర ఉన్నప్పటికీ కూడా జగదీశ్వర్ రెడ్డి చేసినటువంటి కుట్రపూరితమైనటువంటి ఆలోచనతో వాళ్ళని తీసుకొచ్చి నా మీద ఎఫ్ఐఆర్ చేయించి మరి ఇక్కడ ఉన్నటువంటి నివాసం ఉంటున్నటువంటి వాళ్ళని అందరినీ కూడా భయాందోళనకు గురి చేసినటువంటి వాస్తవం కూడా మీ అందరికీ తెలుసు. దాని తర్వాత 23 ఎలక్షన్ అయిపోయిన తర్వాత 24లో ఎవరైతే నా మీద ఎఫ్ఐఆర్ చేసారో వాళ్ళ మీద నేను ఛాలెంజ్ చేసి మళ్ళీ ఎస్పీని, డిఎస్పీని, ఇక్కడ ఉన్నటువంటి సిఐని వీళ్ళందరినీ కలిసిన సందర్భంలో నా కాడ ఉండబడినటువంటి ఈ మొత్తం చిట్టా అంతా కూడా పరిశీలించిన తర్వాత మరి అప్పుడున్నటువంటి ఎస్పీ గారు మరి నేను ఇచ్చినటువంటి పిటిషన్ కు మరి వాళ్ళు చేసినటువంటి చీటింగ్ ని మరి వాళ్ళ మీద చీటింగ్ కేసు కూడా ఎఫ్ఐఆర్ చేసి ఆ తర్వాత వాళ్ళు ఇక్కడ లేకుండా అమెరికాకు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కూడా వాస్తవం అనేటటువంటి విషయాన్ని మీ ద్వారా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి సమాజానికి తెలియజేయాల్సినటువంటి బాధ్యత ఉంది కాబట్టి ఈ రోజు ప్రెస్ మీట్ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. దాని తర్వాత జరిగినటువంటి పరిణామాలతోని ఆ మీద ఎప్పుడైతే ఎఫ్ఐఆర్ అయిందో మరి ఆ జగదీశ్వర్ రెడ్డి మరి ఇక్కడ ఉన్నటువంటి ఇంకో రెడ్డి దామోదర్ రెడ్డి మరి ఆయన అనుచరుడు అయినటువంటి దామోదర్ రెడ్డి గారు బతుకుండగానే మరి వేనారెడ్డిని వాళ్ళు ఆ కేసు వీళ్ళకి ట్రాన్స్ఫర్ చేయగానే ఇక్కడ ఉండబడినటువంటి వేనారెడ్డి మరి ఇదే ల్యాండ్ మీద ఆమె తోని ఫేక్ డాక్యుమెంట్ క్రియేట్ చేసుకున్నటువంటి డాక్యుమెంట్ ని అడ్డం పెట్టుకొని మరి ఒక 9,000 గజాలు ఆమెకుందని చెప్పి ఈయన కానీ కేసు ట్రాన్స్ఫర్ కాగానే వాళ్ళు ఒక తప్పుడు కాగితం తెచ్చినారే జిరాక్సులు అగ్రిమెంట్, అది కూడా వాళ్ళు ఆ రెడ్డి వర్గాలు ఎంత తెలివైనటువంటి వ్యక్తులు మీకు ఇప్పుడు ఒక అగ్రిమెంట్ చూపిస్తే తెలుస్తుంది. ఇగో ఇక్కడ పోతు భాస్కర్ ఒక బీసీ బిడ్డ, పోతు భాస్కర్ ని మరి ఇంత పెద్ద కుట్రలోకి మరి తీసుకొచ్చి మరి దామోదర్ రెడ్డి గారు, వేనారెడ్డి గారు అప్పుడున్నటువంటి ఎస్పీ గారిని కూడా కలిసినప్పుడు ఎస్పీ గారు కూడా చెప్పడం జరిగింది, ఆయన ఇక్కడ ఉన్నటువంటి ఈ బడుగు బలైన వర్గాలను డిస్టర్బ్ చేయాలనేటువంటి ఆలోచనతోనే పోతు భాస్కర్ పేరు మీద 9,000 గజాలకు అగ్రిమెంటు ఏమని లోపల ఇల్లు లేని కాడ ఏమైనా ఖాళీ జాగాలు ఉంటే దానికి 4-5 వేలు ఇస్తట్టు, ఇక్కడ బయట ఉన్నటువంటి ఖాళీ జాగాలు ఏమైనా ఉంటే ఇస్తట్టు అని చెప్పి ఒప్పందం కుదుర్చుకొని
ఆమెతో అగ్రిమెంట్ చేయించుకున్న తర్వాత నేను హైకోర్టును ఆశ్రయించి హైకోర్టు నుంచి ఆమె మీద లుకౌట్ నోటీస్ దానిక తీసుకుపోయిన తర్వాత ఆమె భయపడి వీళ్ళతోని అంటే ఫేక్ అగ్రిమెంట్ అంటే జానయ్య సంగతి మేము చూసుకుంటాం. టీవీఏ ఈ జేఏసీ ఆధ్వర్యంలో విద్యుత్ ఆర్టిజన్ కార్మికులు నల్గొండ సర్కిల్ ఆఫీస్ ఆవరణలో కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని ఆదివారం నాటికి 5వ రోజు సమ్మెను విజయవంతం చేశారు. దీనిలో భాగంగా 5వ రోజు కూడా కార్మికులు నల్గొండ జిల్లాలో 100% కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు. అదేవిధంగా ఈరోజు మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కార్మికుల సమస్యలను విన్నవించుకోవడం జరిగింది. టీవీఏఈజేఏసీ ఆధ్వర్యంలో విద్యుత్ ఆర్టిజన్ కార్మికులు నల్గొండ సర్కిల్ ఆఫీస్ ఆవరణలో కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని ఆదివారం నాటికి 5వ రోజు సమ్మెను విజయవంతం చేయడం జరిగింది. దీనిలో భాగంగా 5వ రోజు కూడా కార్మికులు నల్గొండ జిల్లాలో 100% కార్మికుల సమ్మెలో పాల్గొన్నారు. అదేవిధంగా ఈ రోజు మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కార్మికుల సమస్యలను విన్నవించుకోవడం జరిగింది. ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కార్మికులను ఉద్దేశించి మనస్ఫూర్తిగా సుముఖతతో మాట్లాడడం జరిగింది. ఇటు విషయం ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డికి, విద్యుత్ శాఖ మంత్రి బట్టి విక్రమార్కకి, ఇంధన శాఖ మంత్రి నవీన్ మిట్టల్కి తెలియజేస్తానని తెలియజేశారు. అదేవిధంగా సీఎండీతో చర్చిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఈ సమ్మె కార్యక్రమంలో ఉమ్మడి నల్గొండ జిల్లా చైర్మన్ జిట్టబోయిన లింగస్వామి, కన్వీనర్ మద్ది శ్రీనివాస్ యాదవ్, చంద్రశేఖర్ రెడ్డి, పెరుమల మురళి, రమేష్, పేరిక శేఖర్, గుండ్ల లింగారెడ్డి, మేకల భిక్షమయ్య, వేణుగోపాల్ రెడ్డి, తోపాని యాదయ్య, దూదిగామ వెంకన్న, శ్రీమతి, రమేష్, విజయ్, లతీఫ్, రామ్మూర్తి, ఉమాదేవి, అరుణ, రఫియా మరియు కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని 5వ రోజు సమ్మెను విజయవంతం చేయడం జరిగింది. ఈ భాగం ఇటు వచ్చారండి. ఆర్టిజన్ కార్మికుల ఐక్యత, ఏపీఎస్పీ రూల్స్ వెంటనే. ఏపీఎస్పీ రూల్స్ వెంటనే, ఏపీఎస్పీ రూల్స్ వెంటనే. ఆర్టిజన్ కార్మికుల ఐక్యత, జిందాబాద్ 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 జిందాబాద్. ఏపీఎస్పీ రూల్స్ వెంటనే, ఏపీఎస్పీ రూల్స్ వెంటనే, ఏపీఎస్పీ రూల్స్ వెంటనే. ఏపీఎస్పీ రూల్స్ వెంటనే, ఏపీఎస్పీ రూల్స్ వెంటనే, ఏపీఎస్పీ రూల్స్ వెంటనే. నా పేరు ప్రదీప్ సార్. నేను విద్యుత్ బిల్ కలెక్టర్గా మేము వర్క్ చేస్తున్నాం సార్. గత 20 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల నుంచి మరి ఈ సంస్థను నమ్ముకొని మేము పనిచేస్తున్నాము. కానీ మరి ఎలాంటి గుర్తింపు దక్కకపోగా మరి ఉపాధి కూడా కోల్పోయే పరిస్థితికి వచ్చాము. ఎందుకంటే గృహజ్యోతి మరి పథకాన్ని పెట్టడం ద్వారా మరి మాకు చాలా అన్యాయం జరిగింది సార్. అంతకుముందుకు ఒక 5-6 వేలు వచ్చేది, ఆ దాంతో కూడా జీవనం గడిచే పరిస్థితి లేకుండే. కానీ ఈ గృహజ్యోతి పథకం ద్వారా మొత్తానికి 1500 రూపాయలు కూడా నెలకు రావట్లేవు సార్. కాబట్టి మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని ఈ 1500తో మరి భార్య బిడ్డల్ని, కుటుంబాన్ని ఏ విధంగా పోషించాలనో మరి మీరే ఒకసారి ఆలోచించి మా గురించి మరి ఎంతగానో మరి కష్టపడి ఎండనక వాననక మరి ఊర్లోకి వెళ్ళి కలెక్షన్ చేసి పెట్రోల్ మందం కూడా రావట్లేదు సార్. ఒక్కసారి ఆలోచించండి సార్. 1500తోటి ఎలాగ గడపాలనో, కుటుంబాలను పోషించాలనో మరి ఒక్కసారి మీ దృష్టికి తెస్తున్నాను సార్. మీరు ఈ సంస్థను నమ్ముకున్న ప్రతి ఒక్కరూ ఏదో రకంగా బాగుపడ్డారు. కానీ విద్యుత్ బిల్ కలెక్టర్ అనే వాళ్ళు దిగజారిన స్థితిలో ఉన్నారు సార్. కష్టకాలంగా ఉంది సార్. వాళ్ళ ఇంట్లో మరి వెళ్ళని పరిస్థితుల్లో వాళ్ళ భార్య పిల్లల్ని ఎలాగ పోషించుకోవాలనేది ఒక దయనీయమైన స్థితిలోకి వెళ్ళిపోయారు సార్. కాబట్టి మీ ప్రభుత్వానికి మేము వ్యతిరేకం కాదు సార్. మీ యొక్క పథకాలకు మీ అన్నింటికి వెన్నుదండుగా ఉండి నడుస్తాం సార్. కాబట్టి మేము ఆశించిన విధంగా మా న్యాయమైన డిమాండ్లను మాకు ఏపీఎస్పీ రూల్స్ వర్తింపజేసి మమ్మల్ని సంస్థలో విలీనం చేసుకొని కనీస వేతనాన్ని ప్రకటించే అలాగా మరి చొరవ తీసుకొని ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు కూడా మా మీద దృష్టి ఉంచి మమ్మల్ని ఈ విధంగా మరి విద్యుత్ సంస్థలో మరి నమ్ముకుని మీ కాంగ్రెస్ గవర్నమెంట్లో కూడా అందరు ప్రజలు కూడా ఎంత సంతోషంగా ఉన్నారో మేము కూడా అలాగా కడుపు కాలు బ్రతకకుండా కడుపు నిండా అన్నం పెట్టి కడుపు నిండా పని ఇస్తే మేము చేసుకుంటూ మరి మీ యొక్క మరి గవర్నమెంట్కి మేము సపోర్ట్ చేస్తాం సార్. కాబట్టి మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని మా న్యాయమైన డిమాండ్ను నెరవేర్చాలని కోరుతున్నాం సార్. మేమందరము ఈ వ్యవస్థలో గత 20 ఏళ్ళ నుంచి 25 ఏళ్ళ నుంచి కాంట్రాక్ట్ కార్మికుల నుంచి ఆర్టిజన్స్గా తెలంగాణ వచ్చిన తర్వాత ఆర్టిజన్లుగా మమ్మల్ని కన్వర్షన్ చేసుకుంటున్నాం అన్నారండి. మేము అప్పుడు పర్మనెంట్ అయినాం అనుకున్నాము. ఈ గవర్నమెంట్
అధికారంలోకి రాకముందు మేము అధికారంలోకి వస్తే మీకు పూర్తి పర్మనెంట్ చేస్తామని హామీ ఇచ్చారు. పాదయాత్రలలో ఇప్పుడున్న మినిస్టర్ గారు అందరూ హామీ ఇచ్చారు. మేము గవర్నమెంట్కి వ్యతిరేకం కాదు, ప్రజలకి ఇబ్బంది పెట్టాలనే మా ఉద్దేశం కాదు, మా కడుపులో ఉన్న బాధని చెప్పుకోవడానికే. ఎందుకంటే అందరికీ ఏజ్ వచ్చేసింది, మేమందరము పిల్లలు పెద్దవాళ్ళు అయినరు. మేము ఇంకా వేరే ఇది చేసి వేరే జాబ్లకు చూసుకునే స్టేజ్ లేదు, మా అందరి స్టేజ్ అయిపోయింది. ఇంకా అందుకని మా అందరి పట్ల దయ ఉంచి గవర్నమెంట్ అయినా యాజమాన్యమైనా మాకు ఇస్తాన్న రూల్స్ ఇవ్వాలనేది మేము గత 6 months నుంచి అడుగుతూనే ఉన్నాము. మేము దఫాలుగా మార్చి 26 నుంచి ధర్నాలు చేయడము, వంట వార్పు చేయడం కూడా చేశాము. విధి లేని పరిస్థితుల్లోనే ఇవాళ రోడ్డెక్కి మేము ఈరోజు మా సమ్మె 5వ రోజుకి వచ్చింది సమ్మె. మా మా 19,000 అంటే స్టార్టింగ్ అబ్జార్ప్షన్ అయినప్పుడు 23,000 మంది ఉన్నాము ఆర్టిజన్స్. యాక్సిడెంట్ల వల్ల చనిపోయిన వాళ్ళు చాలామంది చనిపోయి అంతా కూడా ఇప్పుడు 19,000 చిల్లరనే ఉన్నాం మేము ఆర్టిజన్స్. మా 19,000 చిల్లర ఆర్టిజన్ కార్మికుల యొక్క కళ్ళల్లో వెలుగు నింపమని మేము బట్టి విక్రమార్క గారిని విన్నవించుకుంటున్నాం. మా సమస్యల్ని పిలిచి పరిష్కరించమని వేడుకుంటున్నాం. ఈరోజు రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు ఆర్టిజన్ సమ్మె 5వ రోజు కొనసాగుతూ ఉంది. దయచేసి యాజమాన్యానికి రేపు చర్చలు పిలిచి మా యొక్క ఏపీఎస్బీ రూల్స్ని కన్వర్షన్ చేయాలని కోరుకుంటున్నాము. గతంలో ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం మీకు విద్యుత్ సంస్థలో అన్యాయం జరిగిందని చెప్పడం జరిగింది సార్. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ ఆర్టిజన్ కార్మికులకు న్యాయం చేస్తామని చెప్పినారు. మీరు వచ్చి 2.5 సంవత్సరాలు అవుతుంది సార్. దయచేసి మేము అందరిని వేడుకుంటున్నాం, ఇప్పటికైనా సరే మా మీద దయ ఉంచి మా ఆర్టిజన్ కార్మికులని ఆర్టిజన్ తీసేసి ఏపీఎస్బీ రూల్స్లో కలుపుకొని ఒకే సంస్థలో ఒకే రూల్స్ ఉండే విధంగా చేయాలని కోరుకుంటున్నాం సార్. అదేవిధంగా మాకు గతంలో 2017లో ఆర్టిజన్ నామకరణం చేసి తర్వాత దాంట్లో ఉన్న రూల్స్ అన్నీ అప్పుడున్న రూల్స్ కింద తీసేసి ఈ ఉన్న గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4 ఉన్న వాళ్ళని కారుణ్య నియామకాలు అయితే ఏ గ్రేడ్గా చనిపోతే ఆ గ్రేడ్గా ఇచ్చేవాళ్ళు సార్. ఇప్పుడు అదిగిన తీసేసి గ్రేడ్ 1గా చనిపోయిన వాళ్ళకి గ్రేడ్ 4గా ఇస్తున్నారు. అంటా ఉంటే మా జీవితాలతోని చెలగాట మాడినట్టే ఉంది. మేము విద్యుత్ సంస్థలో చేస్తున్నామా లేదా సార్? మేము చేసే పని ఇప్పుడు చేసేటువంటి పని మొత్తం విద్యుత్ సంస్థలో మేమే పనిచేస్తున్నాం సార్. దయచేసి అర్థం చేసుకొని మమ్మల్ని మా ఆర్టిజన్ అనే పదం తీసేసి ఏపీఎస్బీ రూల్స్లో తీసుకోవాలని కోరుకుంటున్నాం సార్. నల్గొండ జిల్లాలో 42 సంవత్సరాల నుండి విద్యార్థులను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దిన గుత్తా రామ్మోహన్ ఉద్యోగ విరమణ కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సన్నిహితులు, స్నేహితులు నల్గొండ కేంద్రంలో గుప్తా రామ్మోహన్ను మరియు అతని సతీమణి మమతను శాల్వాలతో సత్కరించి ఘనంగా అభినందించారు. నల్గొండ జిల్లాలో 42 సంవత్సరాల నుంచి విద్యార్థులను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దిన గుత్తా రామ్మోహన్ ఉద్యోగ విరమణ కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సన్నిహితులు, స్నేహితులు నల్గొండ కేంద్రంలో గుత్తా రామ్మోహన్ను మరియు అతని సతీమణి మమతను శాలువాలతో సత్కరించి ఘనంగా అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్నేహశీలి, మృదు స్వభావి, నిరాడంబరుడు అయిన గుత్తా రామ్మోహన్ ఎంతోమంది విద్యార్థులను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దడం జరిగిందని, వారు నేడు ఉన్నతమైన ఉద్యోగాలు నిర్వహిస్తూ అందరి మన్ననను పొందుతున్నారని తెలియజేశారు. ఈ సందర్భంగా స్నేహితులు, సన్నిహితులు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని గుత్తా రామ్మోహన్ దంపతులను సన్మానించడం జరిగింది.
రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం విడుదల చేసిన ఇంటర్ ప్రథమ ద్వితీయ సంవత్సర ఫలితాలలో ఎస్ఆర్ నల్గొండ పీజేసీ బ్రాంచ్ విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ర్యాంకు సాధించారు. ఎంపీసీ ఫస్ట్ ఇయర్లో జీలకుంట్ల నమిక, ఆకవరం శివాని విద్యార్థినులు 470 మార్కులకు గాను 467 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించారు. అదేవిధంగా కొలగట్ల నవనీత మరియు 466, శీలం నిశాంత్ 465, శ్రీ చరణ్కు 465, కొప్పు నిత్య 465, జోగు మధు కిషోర్ 465 మార్కులు సాధించి ప్రతిభ కనపరిచారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం విడుదల చేసిన ఇంటర్ ప్రథమ ద్వితీయ సంవత్సర ఫలితాలతో ఎస్ఆర్ నల్గొండ పీజేసీ బ్రాంచ్ విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ర్యాంక్ సాధించారు. ఎంపీసీ ఫస్ట్ ఇయర్లో జీలకుంట్ల నమిక, ఆకవరం శివాని విద్యార్థులను 470 మార్కులకు గాను 467 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించారు. అదేవిధంగా కోలకంట్ల నవనీతకు 466, శీలం శీతక్కకు 466, శ్రీచరణకు 465, కొప్పు కృత్యకు 465, జోగు మధు కిషోర్ 465 మార్కులు సాధించి ప్రతిభ కనబర్చారు. అదేవిధంగా బైపీసీ ఫస్ట్ ఇయర్లో పసుపులేటి కీర్తన 440 మార్కులకు గాను 437 మార్కులు సాధించి స్టేట్ ర్యాంకును సాధించింది. అదేవిధంగా కన్నెకంటి శ్రీనిధి 436, వేముల వికాస్కి 447, మేక సౌమ్య 432 మార్కులు సాధించారు. సీనియర్ ఇంటర్ బైపీసీ విభాగాల్లో 1000 మార్కులకు గాను నర్సింగ్ సాయి కిరణ్ 995 మార్కులు సాధించి స్టేట్ అత్యుత్తమ ర్యాంక్ సాధించారు. ఆలకుంట్ల హారికకు 994, ఎంపీసీ విభాగంలో ఎర్రమద జ్ఞానేశ్వర్ 992 మార్కులు సాధించాడు. వీరమల్ల రమ్య 991, కాసర్ల శ్వేతకు 990, గంధమల్ల విష్ణువర్ధన్ 988, పువాటి సాయి ప్రతాప్ 987 మార్కులు సాధించి ఉత్తమ ప్రతిభ గనపరిచారు. విద్యార్థులను ఎస్ఆర్ విద్యా సంస్థల చైర్మన్ యలగందుల వరదారెడ్డి, డైరెక్టర్ సంతోష్ రెడ్డి, సీఈఓ సురేందర్ రెడ్డి, అకాడమిక్ డీన్ భరత్ రెడ్డి, నల్గొండ జోనల్ ఇన్ఛార్జ్ శ్రీనివాస్ రెడ్డి, ప్రిన్సిపల్ మనోజ్ రెడ్డి, అధ్యాపకులు అభినందించారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. ఈరోజు విడుదల చేసినటువంటి తెలంగాణ ఇంటర్ ఫలితాలలో నారాయణ జూనియర్ కళాశాల నల్గొండ రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమ ఫలితాలతో విజయకేతనం ఎగురవేసింది.
ఇంటర్ ప్రథమ సంవత్సరంలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులు జూనియర్ ఎంపీసీలో 470 మార్కులకు గాను బి సింధు 468, వి దేవిశ్రీ 467, వి వాగ్దేవి 467, వి శ్రీ వర్షిత 458, జె తరుణి 467, వి మెఘరియా 666 మార్కులు సాధించారు. ఈరోజు విడుదల చేసినటువంటి తెలంగాణ ఇంటర్ ఫలితాలలో నారాయణ జూనియర్ కళాశాల నల్గొండ రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమ ఫలితాలలో విజయకేతనం ఎగరవేసింది. ఇంటర్ ప్రథమ సంవత్సరంలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులు జూనియర్ ఎంపీసీలో బి సింధు 468/470, వి దేవిశ్రీ 467/470, జి వాగ్దేవి 467/470, వి శ్రీవర్షిత 458/470, జె తరుణి 467/470, ఆర్ మేఘర్య 466/470 సాధించారు. జూనియర్ బైపీసీలో మీనాక్షి 436/440, ఎండి నుజాహత్ 435 మార్కులు తెచ్చుకున్నారని అధ్యాపకులు తెలిపారు. ఇంకా ప్రథమ సంవత్సరంలో 400 మార్కులు 50 మంది పొందారు అని తెలిపారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులు సీనియర్ ఎంపీసీ సోటో ఏ సింధు 996/1000 స్టేట్ ఫస్ట్, ఏ సాయివల్లి 991/1000, జూనియర్ బైపీసీ 5 వి పూజిత 992/1000లకు అభినందనలు తెలిపారు. ఇంకా ద్వితీయ సంవత్సరంలో 980 మార్కులకు పైగా 20 మంది పొందారని తెలియజేశారు. ఈ సందర్భంగా అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను కళాశాల యాజమాన్యం ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో 5 డీన్, ఏజీఎం, ప్రిన్సిపల్, ఏఓ, సుభాష వైస్ ప్రిన్సిపల్, 2 అధ్యాపక బృందం మరియు తల్లిదండ్రులు పాల్గొనడం జరిగింది. వాగ్దేవి, నేను నారాయణ కాలేజ్లో చదువుతున్నా, నల్గొండ బ్రాంచ్. నాకు 467 అవుట్ ఆఫ్ 470 వచ్చింది. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఇదంతా మా లెక్చరర్స్ ఇంకా మా ఫ్యాకల్టీ సపోర్ట్. సో థ్యాంక్ యూ ఫర్ ఆల్. కాలేజ్ నల్గొండలో చదువుతున్నాను. నాకు 470కి 468 మార్క్స్ వచ్చినాయి. చాలా ఆనందంగా ఉంది. దీనికి కారణం మా లెక్చరర్స్ అండ్ మా ప్రిన్సిపల్స్. థ్యాంక్ యూ. నేను నారాయణ జూనియర్ కాలేజ్లో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. నాకు 467 అవుట్ ఆఫ్ 470 వచ్చాయి. నాకు చాలా ఆనందంగా ఉంది. అండ్ దీనికి కారణం మా లెక్చరర్స్ అండ్ మా ప్రిన్సిపల్. థ్యాంక్ యూ. సూర్యాపేట మున్సిపాలిటీ కార్యాలయంలో గల శ్రీ ఉప్పలమ్మ తల్లి ఆశీస్సులు పట్టణ ప్రజలందరికీ ఎల్లప్పుడూ ఉండాలని మున్సిపల్ చైర్పర్సన్ మురిశెట్టి నివేదిత లక్షాది అన్నారు. కార్యాలయ ఆవరణలో గల అమ్మవారి గుడి నందు జరిగిన పూజా కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ ముత్యాలమ్మ తల్లి ఆశీస్సులతో సూర్యాపేట ప్రజలు సంతోషంగా ఉండాలని అమ్మవారిని వేడుకున్నట్టు తెలియజేశారు. సూర్యాపేట మున్సిపాలిటీ కార్యాలయంలో గల శ్రీ ఉప్పలమ్మ తల్లి ఆశీస్సులు పట్టణ ప్రజలందరికీ ఎల్లప్పుడూ ఉండాలని మున్సిపల్ చైర్పర్సన్ మురిశెట్టి నివేదిత లక్షాది అన్నారు. కార్యాలయ ఆవరణలో గల అమ్మవారి గుడి నందు జరిగిన పూజా కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ ముత్యాలమ్మ తల్లి ఆశీస్సులతో సూర్యాపేట ప్రజలు సంతోషంగా ఉండాలని అమ్మవారిని వేడుకున్నట్టు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సిహెచ్ హనుమంతరెడ్డి, వైస్ చైర్మన్ ఎండి షఫీవుల్లా, మాజీ కౌన్సిలర్ వి దేవేందర్, శానిటరీ ఇన్స్పెక్టర్ సారగండ్ల శ్రీనివాస్, టీపీఓ ఉయ్యాల సోమయ్య, ఆర్ఓ కళ్యాణి, జూనియర్ అసిస్టెంట్లు ఎండి గౌసుద్దీన్, ఎస్ఎస్ఆర్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని జయా కాలేజ్లో ఆదివారం విడుదల చేసిన ఇంటర్ ఫలితాలలో జయా జూనియర్ కళాశాల విద్యార్థులు జయకేతనం ఎగరవేశారు. ఎంపీసీ విభాగంలో టి భూమిక, జి శివమణి, బి సాయిసిరి, ఏ మహిజ, జి నిత్యశ్రీ, ఎల్ సంజన, ఎం అనన్య, సాయి లక్షిత, మాధురి, సాయి చర్విత, సాయి హర్షిత 467 మార్కులు,
సాయి ప్రణవి, భావన, దీక్షిత, మాన్విత, సంజన 466 మార్కులు, విశ్వసేన గౌడ్, సాయి రెడ్డి, హాసిని, చరణ్య 460కి పైగా 43 మంది, 450కి పైగా 84 మంది విద్యార్థులు మార్కులు సాధించారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని జయా కాలేజ్లో ఆదివారం విడుదల చేసిన ఇంటర్ ఫలితాల్లో జయా జూనియర్ కళాశాల విద్యార్థులు ఇంటర్ ఫలితాలలో జయకేతనం ఎగురవేశారు. ఎంపీసీ విభాగంలో టి భూమిక, జి శివమణి, బి సాయి, సిరి, ఏ మహిజ, జి నిత్యశ్రీ, ఎల్ సంజన, ఎం అనన్య, సాయి లిక్షిత, మాధురి, సాయి చర్విత, సాయి హిర్షిత 467 మార్కులు, సాయి ప్రణవి, భావన, దీక్షిత, మాన్విత, సంజన 466 మార్కులు, విశ్వసేన గౌడ్, సాయి రెడ్డి, హాసిని, చరణ్య 460కి పైగా 43 మంది, 450కి పైగా 84 మంది విద్యార్థులు మార్కులు సాధించారు. ఇంటర్ సెకండ్ ఇయర్ ఫలితాలలో కూడా ఎంపీసీ విభాగంలో డి సిరి 994, జి శ్రీనిక 992, ఎం భవ్యశ్రీ 992, ఎస్ అశ్వర్ధన్ 991, జి మనోవర్షిత 991, ఎండి ముస్కాన్ 990, సిహెచ్ జయశ్రీ 989, ఎస్కే సాదియా ఇర్ఫాన్ 988, జి శ్రీజ 988, డి వెన్నెల 988, ఎం తీర్థశ్రీ 988, తేజస్వి 987, ఎన్ శ్రీలక్ష్మి 987, కె శ్లేష్మ 987, ఎన్ హరిణి 985, ఎం తేజస్విని 985, ఎస్కే నేహ 984, ఏ వినయ్ 984, జి లాస్యా 984, పి జ్ఞానసాయి 983, ఎం దయా సాగరాచార్యులు 983, వి గౌతమ్ కుమార్ 982, ఎన్ సందీప్తి 982, కె శశిధర్ రెడ్డి 981, సిహెచ్ ల్యూసీ వెన్సీ 981, కె గౌతమి 981, ఎం నవ్యశ్రీ 981, ఎం నవ్యశ్రీ 981, వై హరీనా శర్మ 981, బి నవనీత 980, అలాగే 980కి పైగా 32 మంది, 950కి పైగా 109 మంది విద్యార్థులు మార్కులు సాధించారు. బైపీసీ విభాగంలో కె శృతి 985, జె మానస 981, జె శ్రీ నిత్య 980 మార్కులు సాధించారు. విద్యార్థులను కృషి చేసిన అధ్యాపక బృందానికి సహకరించిన తల్లిదండ్రులకు కళాశాల కరస్పాండెంట్ జయా వేణుగోపాల్, డైరెక్టర్లు బింగి జ్యోతి, జెల్లా పద్మాలు అభినందించారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అక్షయ్ బాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ అతని పుట్టినరోజు సందర్భంగా డాక్టర్ విశ్వజ్యోతి గైనకాలజిస్ట్ వారి కుమారుడి పేరున చారుమతి చైల్డ్ కేర్ సెంటర్ పానగల్ నందు అనాథ పిల్లలకు మధ్యాహ్న భోజనం, పండ్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా చారుమతి సెంటర్ వారు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసి అక్షయ్ బాబుకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అక్షయ్ బాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ అతని పుట్టినరోజు సందర్భంగా డాక్టర్ విశ్వజ్యోతి గైనకాలజిస్ట్ వారి కుమారుడి పేరున చారుమతి చైల్డ్ కేర్ సెంటర్ పానగల్ నందు అనాథ పిల్లలకు మధ్యాహ్న భోజనం, పండ్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా చారుమతి సెంటర్ వారు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసి అక్షయ్ బాబుకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ పిల్లల మధ్య పుట్టినరోజు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని అక్షయ్ బాబు అన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ విశ్వజ్యోతి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ పెళ్లి రోజులు, వారి పిల్లల పుట్టినరోజులు ఇలాంటి వారి మధ్య జరుపుకొని ఈ పిల్లలకు ఒక పూట భోజనం పెట్టి వారికి సహాయం చేయగలరని కోరారు. ఈ కార్యక్రమంలో వారి కుటుంబ సభ్యులు డాక్టర్ మహతి, స్వామి తదితరులు పాల్గొన్నారు.
సూర్యాపేటలో షీ నీడ్స్ షాపింగ్ మాల్ను ప్రారంభించిన బేబీ మూవీ ఫేమ్ వైష్ణవి చైతన్య. ఆమెను చూసేందుకు ప్రజలు భారీగా తరలివచ్చారు. షాపింగ్ మాల్ను ప్రారంభించి షాప్లోని చీరలు చూసిన అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. నాణ్యమైన చీరలను వినియోగదారులకు అమ్మి వారి మనసులను చూరగొనాలని ఆకాంక్షించారు. సూర్యాపేటలో షీ నీడ్స్ షాపింగ్ మాల్ను ప్రారంభించిన బేబీ మూవీ ఫేమ్ వైష్ణవి చైతన్య. ఆమెను చూసేందుకు ప్రజలు భారీగా తరలివచ్చారు. షాపింగ్ మాల్ను ప్రారంభించి షాప్లోని చీరలు చూసిన అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. నాణ్యమైన చీరలను వినియోగదారులకు అమ్మి వారి మనసులను చూరగొనాలని ఆకాంక్షించారు. అధిక ధరలున్న చీరలను తక్కువ ధరలకు షీ నీడ్స్ షాపింగ్ మాల్లో దొరకడం మా మహిళల అదృష్టమన్నారు. ఈ కార్యక్రమంలో షీ నీడ్స్ షాపింగ్ మేనేజ్మెంట్ తదితరులు పాల్గొన్నారు. వైష్ణవి గారికి ఇచ్చేస్తున్నాను మైక్. రెడీయా? సార్ ఇక్కడ పెట్టేద్దాం మీడియా ప్రెస్ మీట్ అన్న మీడియా అందరూ ఒకసారి పెట్టండి ప్లీజ్. ఈ రోజు మనము సూర్యాపేటలో చాలా గ్రాండ్ గా మన లేడీస్ కు కావాల్సినవన్నీ చాలా గ్రాండ్ గా లాంచ్ చేసామన్నమాట. దీనికి మనకు స్పెషల్ గెస్ట్ వైష్ణవి చైతన్య గారు వచ్చారు. సో ఇక్కడ మనకు కావాల్సినవన్నీ ఉంటాయి. ఇక్కడ మనకు అన్ని రకాల కలెక్షన్స్ లేడీస్ కు సంబంధించిన వాళ్ళందరూ హైదరాబాద్ కు వెళ్ళారు అబ్బా అకేషన్స్ కు అని అనుకోకుండా ఇక్కడికి వచ్చేసి హ్యాపీగా మీకు కావాల్సిన షీ నీడ్స్ అంటే లేడీస్ కావాల్సిన అన్ని ఐటమ్స్ హ్యాపీగా వచ్చి మీరు ఇక్కడ షాపింగ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. కలెక్షన్ అన్ని ఎంత ఉన్నాయో మన వైష్ణవి చైతన్య గారి చేస్తూ ఓపెనింగ్ చేయించాము. దానితో మాట్లాడేది ముందుగా ఇక్కడికి వచ్చిన మీడియా అండ్ ప్రెస్ వాళ్ళందరికీ థ్యాంక్ యూ. ఇప్పుడే షీ నీడ్స్ 12th బ్రాంచ్ ఓపెన్ అయింది. కలెక్షన్ అంతా చాలా చాలా నీట్ గా చాలా అఫోర్డబుల్ ప్రైజెస్ వస్తున్నాయి. ఇక్కడ ఇప్పుడు ఒక ఆఫర్ నడుస్తుంది. 2,500 షాపింగ్ చేస్తే ఏదో ఫ్రీగా ఇస్తున్నారండి. సో ఇక్కడ సూర్యాపేటలో ఉన్న వాళ్ళందరికీ హైదరాబాద్ వరకు వచ్చి వేరే సిటీ
వరకు వెళ్ళి షాపింగ్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇక్కడే ఒక మంచి శారీ స్టోర్, అన్ని ఇంకా అమ్మాయిలకు సంబంధించినవి డైలీ వేర్ డ్రెస్సెస్ నుంచి ఈవెంట్ పార్టీ డ్రెస్సెస్ వరకు కూడా అన్ని శారీస్, అన్ని కాస్ట్యూమ్స్ అవైలబుల్ ఉన్నాయి. మీరు అందరూ వచ్చి విజిట్ చేయాల్సింది కోరుతున్నాను. అండ్ కంగ్రాచులేషన్స్ టు ద షీ నీడ్స్ ఓనర్స్. నెక్స్ట్ ఎపిక్ అని ఒక సినిమా వస్తుంది, అని ఒక సినిమా వస్తుంది, అది తొందరలో వైష్ణవ్ గారు మీరు బాగా చెప్పారు. వాల్యూమ్ వేస్తే బాగుంది. అవునా? బాగున్నారా? చాలా ఎండలో ఉన్నా కానీ మీరు అందరూ ఇక్కడ కాకా మీకు ఎండ పడతలేదా? నాకోసం వచ్చినారా? సో ఇప్పుడే మన షీ నీడ్స్ ఓపెన్ అవ్వబోతోంది. ఒకసారి లోపలికి వెళ్ళి అన్ని చెక్ చేసుకొని మళ్ళీ బయటకు వచ్చి మాట్లాడదాం. మీరు కొంచెం జాగ్రత్తగా ఈ ఈవెంట్ ఓపెనింగ్లో మీరు అందరూ పాల్గొన్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ మీ ఊర్లో కూడా ఒక చిన్న మంచి షాపింగ్ స్టోర్ వచ్చేసింది. మీరందరూ మీ వైఫ్ని, మీ డాటర్స్ని, మీ గర్ల్ ఫ్రెండ్స్ అంట అందరూ ఉన్నారా? గర్ల్ ఫ్రెండ్స్ మీకు లేరా? బాయ్స్ మీ అందరికీ గర్ల్ ఫ్రెండ్స్ ఉంటారు, ఎందుకు అబద్ధాలు చెప్తున్నారు? సైలెంట్గా మీ గర్ల్ ఫ్రెండ్స్ కూడా తీసుకొని షాపింగ్ చేసేయండి. థ్యాంక్ యూ. మీరు అందరూ చాలా ఎండగా ఉంది, హ్యాపీగా ఇంటికి వెళ్ళండి. ఇంటికి వెళ్ళి కొంచెం నిమ్మకాయ రసం తాగండి. వైష్ణవి గారు, సో షీ నీడ్స్ గ్రాండ్ గా లాంచ్ అయిపోయింది. అవర్ ఫేవరెట్ వైష్ణవి చైతన్య గారి చేతుల మీదుగా సో ఇలాగే మరెన్నో బ్రాంచెస్ ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. షీ నీడ్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ వైష్ణవి చైతన్య గారు. వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ యూ అన్నారు. అలాగే ఒక్కసారి కలెక్షన్స్ ఎలా ఉన్నాయి కూడా చెప్పమన్నారు. ఒకసారి కలెక్షన్ చాలా చాలా బాగున్నాయండి. కొత్త కలెక్షన్ వచ్చింది, చాలా రీజనబుల్ ప్రైస్ నుంచి మంచి శారీస్, డ్రెస్సెస్ అన్నీ ఉన్నాయి. మీరు అందరూ వచ్చి చూసి తీసుకోవచ్చు. వెరీ హార్ట్ హార్ట్ హెడ్లైన్స్ మరోసారి. వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అయినాల చైతన్య మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో మార్కెట్ యార్డులో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే వీర్ల ఐలయ్య. వజ్ర హోమ్స్ లో వారికి ఎలాంటి భూమి లేదు. అధికార పార్టీ నాయకులు భూదందాలు మానుకోవాలి. తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పట్టే జానయ్య యాదవ్ డిమాండ్. విద్యుత్ ఆర్టిజన్ కార్మికుల సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తాను అని తెలిపిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. గుత్తా రామ్మోహన్ పదవీ విరమణ సందర్భంగా సన్మాన కార్యక్రమం, పెద్ద ఎత్తున పాల్గొన్న అభిమానులు. ఇంటర్ ఫలితాలలో ఎస్ఆర్ ప్రభంజనం. బైపీసీ విభాగములో 995, 994, ఎంపీసీ విభాగంలో 992, 991 మార్కులతో రాష్ట్ర స్థాయి ర్యాంక్ సాధించిన విద్యార్థులు. నారాయణ జూనియర్ కళాశాల ఇంటర్ ఫలితాలలో విజయ దుమ్దుబి. ఉప్పలమ్మ తల్లి ఆశీస్సులు అందరికీ ఉండాలి అన్న మున్సిపల్ చైర్పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్షాది. ఇంటర్ ఫలితాలలో జయ జూనియర్ కాలేజ్ విజయ కేతనం. చారుమతి చైల్డ్ కేర్ సెంటర్లో గైనకాలజిస్ట్ డాక్టర్ విశ్వజ్యోతి కుమారుని పుట్టినరోజు సందర్భంగా అన్నదాన వితరణ. సూర్యాపేటలో వైష్ణవి చైతన్య సందడి. షీ నీడ్స్ షాపింగ్ మాల్ ప్రారంభం. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.